ఈరోజు మనం 37వ కీర్తనని ధ్యానం చేస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథం 37వ కీర్తన మొదటి 2 వచనాలు ఇంతవరకు మనం ఆలోచించాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకసారి ఆ కీర్తనని జ్ఞాపకం చేసుకుంటూ 37వ కీర్తన మొదటి 4 వచనాలు చదువుకుందాం ఈ రోజుకి. చెడ్డవారిని చూచి వ్యసన పడకుము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోదురు. 3వ వచనం, యెహోవాయందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. 4వ వచనం, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. తలలో ఉంచి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడు అని చెప్పేసి దేవుని అడుగుదాం. ఒకసారి తలలో వచ్చి, మా పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. మీ మహాకృపను బట్టి, కనికరాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం నాయన ప్రభా, మాకు అవసరమైనటువంటి వాక్కు చేత దర్శించండి, దీవించి, ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. మనోనేత్రాలు వెలిగించండి, జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు మా అందరికీ దయచేయండి. ఉదయకాలము మాతో మాట్లాడండి. మీ యొక్క వాక్యము, మీ హృదయ ఆలోచనలు, ఉద్దేశాలు మా జీవితాలు నెరవేర్చబడినట్లు దర్శించమని ప్రార్థన చేస్తున్నాం. నాతో పాటు ఏకీవించిన మీ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు, స్తోత్రనైనా. వారి వారి స్థితిగతులలో వారిని దర్శించి ఒకసారి ఇదిగో మీ వాక్కు చేత ఈ ఉదయకాలానికి యానదిన ప్రాతకాల దైవ ధ్యానంలో మాతో మాట్లాడమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు. సమస్తము సమకూర్చి జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. క్రీస్తు గొప్ప నామమున ఇదిగో ఒక్కొక్కరిని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. స్తోత్రంనైనా మీకే వందనాలు. సమస్తం సమకూర్చి జరిగించమని ఈ ఉదయకాలపు మీ మాట చేత తృప్తిపరచమని అడుగుతూ క్రీస్తు గొప్ప నామని ప్రార్థన అడిగి బ్రతిమాలి వినంత వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. రైట్, ఈరోజు 37వ కీర్తన. మొన్నటి దాకా మనం 2 వచనాలు మాట్లాడుకున్నాం. 2 వచనాలు, మొదటి 2 వచనాలు, ముఖ్యంగా మొదటి వచనంలో ఉన్నటువంటి మాటలు, చెడ్డవారిని చూసి వ్యసన పడకము అనే మాట. తర్వాత ఈ యొక్క దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకము అనే మాట. అందులో ఈ దుష్కార్యములు, వ్యసన పడకము అనే 2 మాటలు ఆలోచించాం. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి మెటాఫోరికల్ లాంగ్వేజ్, అనగా సూచన, లేకపోతే వేరే ఒక విషయాన్ని చూపిస్తూ ఇదిగో ఇది ఎలా ఉంటుంది అని చెప్పడం కోసం చూపించే భాష. ఆ చెడ్డవారు ఎవరైతే ఉన్నారో, లేదా ఈవిల్ డూవర్స్, దుష్కార్యములు చేయువారు, చెడ్డవారు అనే మాట ఎవరి గురించి అయితే వ్రాయబడిందో, వారు ఎలా ఉంటారు అని అడిగితే, వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. సో గడ్డి వలె ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. ఈ మాట మనకు అర్థం చేసుకోవడం కోసం మత్తయి సువార్తలో, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని చూడండి అంటాడు. అడవి గడ్డి ఈరోజు ఉదయాన్నే మొలకెత్తి సాయంత్రానికి ఎండిపోయి నెక్స్ట్ డే అది పొయ్యిలో ఉంటుంది, లేకపోతే కాల్చబడడం కోసం ఉపయోగిస్తారు. అలాంటి గడ్డి అది ఉదయాన్నే పచ్చగా మొదలై సాయంకాలానికి ఎండిపోయి తెల్లవారి అది పొయ్యిలో ఎలాగైతే ఉపయోగించబడుతుందో, ఈ దుష్కార్యములు చేయువారి యొక్క అభివృద్ధి
అలా ఉంటుంది అని చెప్పడం. అండ్ ఇది ఒక డివైన్ లాంగ్వేజ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్పిన తర్వాత, చెడ్డవారిని చూసి వ్యసనపడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సరపడకము అని చెప్పిన తర్వాత, అలా చేస్తే మనకేమవుతుందో చెప్తున్నాడు. దుష్కార్యములు చేయవారిని చూసి వారి అభివృద్ధిని చూసి మత్సరపడట, లేకపోతే ఆ యొక్క మత్సరపడితే ఏం జరుగుతుంది, వ్యసన పడితే ఏమవుతుందో మనం మాట్లాడుకున్నాం. తర్వాత వారి స్థితి ఏంటో 2వ వచనం మాట్లాడుతాం. 1వ వచనం దుష్కార్యములు చేయవారు లేకపోతే చెడ్డవారు ఎవరు మాట్లాడుకున్నాం. వారిని చూసి వ్యసన పడితే మత్సరపడితే ఏం జరుగుతుందో 2వది మాట్లాడుకున్నాం. ఇక 3వది వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు. పచ్చని కూర అనగా ఆకుకూరలో అర్థం. ఆకుకూరలు ఏ రోజు పంట ఆ రోజు తీసుకున్నట్టుగా ఇది ఆ రోజుకు ఆ రోజు నెక్స్ట్ డేకి అది ఎండిపోతుంది, వాడిపోతుంది. అలా వాడిపోతారు ఈ యొక్క దుష్కార్యం చేయవారు చెడ్డవారు, వారి స్థితి గురించి చెప్పడం. ఇక 3-4 వచనాలకు వచ్చేసరికి, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. 1వ వచనం ఏం చేయకూడదో చెప్తుంది, చేస్తే ఏమవుతుందో మనం ధ్యానించుకున్నాం. ఆ తర్వాత అలా చేసేవాళ్ళు అనగా ఎవరైతే దుష్కార్యములు చేసేవారు ఉన్నారో వారి స్థితి ఏంటో 2వ వచనం మాట్లాడుతుంది. ఇక 3-4 వచనాల్లో, ఎస్పెషల్లీ 3వ వచనంలో మనం ఏం చేయాలో చెప్పబడుతుంది. మనము అంటే నీకు నాకు అవసరమైన ఒక ఇన్స్ట్రక్షన్, ఒక గైడెన్స్, లేకపోతే ఒక మంచి అద్భుతమైనటువంటి మాట మనం ఇక్కడ చూస్తాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశము నివసించి సత్యమును అనుసరించు. నమ్మిక ఉంచి మేలు చేయుట, దేశమందు నివసించి సత్యమును అనుసరించుట. చాలాసార్లు ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. దేశమందు అనే పదం కావచ్చు, లేకపోతే భూమిని స్వాతంత్రించుకుంటారు అనే పదం కావచ్చు, లేకపోతే ఇందులో చాలాసార్లు ఈ భూమిని స్వాతంత్రించుకొనుట అనే పదం, దేశమందు నివసించుట, దేశము అనే పదం, అన్నిటికీ కూడా ఒకే పదం. ల్యాండ్ అన్నా దేశం అన్నా ఒకే పదం వాడబడుతూ ఉంది. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. సో దేవుడు మనకి ఏదైతే ల్యాండ్ అనుగ్రహించాడో ఆ ల్యాండ్లో, ఆ దేశంలో నివసించి సత్యమును అనుసరించుము అని చెప్పబడతా ఉంది. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. ఈ మేలు అన్న చోట హీబ్రూ భాషలో జదాకా అనే మాటకి చారిటీ అని అర్థం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము. మేలు చేయుము అంటే ఏం మేలు చేయాలి, ఎలాంటి మేలు చేయాలి అంటే చారిటీ చేయమని అర్థం. తర్వాత దేశమందు నివసించి సత్యమును అనుసరించుము అనే మాటలు. తర్వాత ఎప్పుడైతే ఈ 3వ వచనం మనం చేస్తామో, 4వ వచనం ఇది దేవుడు మన కొరకు చేస్తాడు. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం. కాబట్టి మత్తయి సువార్త 6:33 వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. అప్పుడు అవన్నీ ఏవైతే నీకు కావలసిన విషయాలు ఉన్నాయో, ఏవైతే నువ్వు ఎదురు చూసే విషయాలు, కోరుకునే విషయాలు ఉన్నాయో అవన్నీ అప్పుడు అనుగ్రహించబడును అని రాస్తుంది. సరే, ఇప్పుడు ఒక్కొక్క దాన్ని వడదీస్తూ కొన్ని విషయాలు ఈ ఉదయకాలానికి మనం నేర్చుకుందాం, లేకపోతే ఆలోచన చేద్దాం. మొదటి మాట 3వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి. మేలు అనే మాటకి జదాకా అని మాట్లాడుకున్నాం. జదాకా అనే మాటకి ఒరిజినల్గా చూస్తే చారిటీ అని అర్థం. మన సమాజ మందిరాల్లో, లేకపోతే మన యొక్క సంఘ ఆరాధన జరిగే స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్ని కానుకలు పెట్టి అంటాం, లేకపోతే ఆఫరింగ్స్ అంటాం. సో రకరకాల పేర్లతో పిలుస్తాం. బట్ ఒక యూదు సినగోగ్, అనగా సినగోగ్ అంటే యూదుల సమాజ మందిరంలో ఆ బాక్స్కి ఉన్న పేరేం పేరంటే జదాకా అని రాసి ఉంటుంది. అనగా జదాకా అనే మాటకి చారిటీ అని అర్థం. ఈ జదాకా అనేది ఏంటి, ఎలాంటిది, మేలు చేయడం అంటే అర్థం ఏంటి అంటే గమనించండి ఒకసారి. దేవుడు మనకు అనుగ్రహించిన
పొజిషన్. మొదటిది ఇక్కడ మనం గ్రహించాల్సిన మొదటి విషయం, దేవుడు నీకు నాకు ఒక ల్యాండ్ ఇచ్చాడు, ఒక స్థానము, ఒక స్థితి మనకు కలుగు చేశాడు. నిన్ను ఎక్కడ నిలబెట్టాడు, ఎక్కడ స్థాపించాడు, ఎక్కడ ఉండుమని ఒక ప్లేస్ నీకు ఇచ్చాడు. ఒక పొజిషన్ అది. అనగా ప్రతి ఒక్కరికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు కలిగిన స్థలం, పొజిషన్, స్థాయి ఏదైతుందో దాన్ని ల్యాండ్ అని పిలువబడతా ఉంది. దేవుడు నీకు ఇచ్చిన దేశంలో నివసించుము అనే మాటకి అర్థం ఏంటంటే, ఆ యొక్క నీ దేశమందు నివసించుట. దేవుడు అందుకే ఇదే మాట సరిగా అర్థం కావాలంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో చదువుతాం. నీకు కలిగిన దానితో తృప్తిగా ఉండుము అనే మాట. దేశమందు నివసించుట అనే మాటకి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండమని చెప్పే మాట, మొదటి మాట. దేవుడు మనకు అనుగ్రహించిన వాటి విషయంలో ఆ యొక్క తృప్తిగా జీవించడం. దేశమందు నివసించి, ఒకటి అక్కడ నివసించి యెహోవా యందు నమ్మిక ఉంచి. ఈ ఆర్డర్ని నోట్ చేయండి, ఒకసారి గుర్తుపెట్టుకుందాం. దేశమందు నివసించుట, రెండోది యెహోవా యందు నమ్మిక ఉంచుట, మూడు సత్యమును అనుసరించుట, తర్వాత సత్యమును అనుసరిస్తూ మేలు చేయడం. మరొకసారి, దేశమందు నివసించుట మొదటి భాగం, రెండోది ఆ యొక్క దేశమందు నివసించి యెహోవా యందు నమ్మిక ఉంచి, మూడోది మేలు చేయుట, నాలుగవది సత్యమును అనుసరించుట. ఈ 4 విషయాలు ఇందులో చూస్తాం. మరొకసారి, దేశంలో నివసించుట, రెండు ఆ దేశమందు నివసించి యెహోవా యందు నమ్మిక ఉంచటం, మూడు మేలు చేయడం, నాలుగు సత్యమును అనుసరించడం. ఈ నాలుగు మాటలు మనల్ని ఆ 4వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క నీ హృదయ వాంఛలు తీర్చును. చాలాసార్లు ఈ మాటని ఆశీర్వదించేటప్పుడు లేకపోతే వాగ్దానం కోసం ఈ వచనాన్ని వాడతాం. యెహోవా నీ హృదయ వాంఛలు తీర్చును, ఆయన నీ హృదయ వాంఛలు తీర్చునుగాక అని చెప్పి మాట్లాడతాం. దేవునికి స్తోత్రం. ముందుగా ఈ 4 మాటల్ని చాలా ఫాస్ట్గా మాట్లాడుకుందాం. మొదటి మాట, దేశమందు నివసించుట అంటే మనకియబడిన స్థానము, స్థాయి, బాధ్యత ఏదైతుందో అది దేవుడు మనకు అనుగ్రహించాడు. చేయుటకు దేవుడు ప్రతి ఒక్కరికి ఏదో పని అనుగ్రహించాడు. ఒక స్థాయి, స్థితి, ఓ ప్రత్యేకత ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు. ఆ దేవుడు మనకి ఇచ్చిన దాన్ని బట్టి తృప్తిగా ఉండడం అనేది మొదటి అంశం. రెండవది నమ్మిక ఉంచుట. దేవుణ్ణి నమ్ముకోవడం అనే మాటకి, దేవుణ్ణి నమ్మడం అనే మాటకి అర్థం ఏంటంటే, చాలాసార్లు ఆయన ఏదో ఇస్తాడని నమ్మడం కాదు, కానీ దేవుణ్ణి నమ్మడం అనే మాటకి నమ్మి ఆయన ఏం చెప్తున్నాడో అది చేయడాన్ని నమ్మడం అంట. నమ్మకం అందుకే విశ్వాసం, క్రియలు లేకుండా విశ్వాసం మృతం అని చదువుతాం. అయితే పాయింట్ ఏంటంటే, నమ్మి ఏం చేశాం, దేవుణ్ణి నమ్ముకొని ఏం సాధించాం, ఏం చేశాం. సో మొదటిగా దేశమందు నివసించుట, దేవుడు మనకిచ్చిన స్థానంను బట్టి, ఇచ్చిన బాధ్యతను బట్టి, ఇచ్చిన విషయాన్ని బట్టి తృప్తిగా ఉండడం మొదటి విషయం. రెండవది ఆ యొక్క నమ్మిక ఉంచుట. దేశమందు నివసించి నమ్మిక ఉంచి, దేవుడు మనకిచ్చిన దాన్ని బట్టి, వాటిని బట్టి నమ్మకంగా ఇచ్చిన దాన్ని బట్టి దేవుడు ఏం ఆజ్ఞాపించబడిందో దాన్ని అనుసరించడాన్ని నమ్మడం అంట. నమ్మడం అనే మాటకి, విశ్వాసం అనే మాటకి మనందరం అనుకునే విషయం ఏంటంటే, దేవుడు ఏదో ఇస్తాడని ఎదురు చూడడం నమ్మకం అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే, నువ్వు నమ్మి ఏం చేశావు. నమ్మకం, విశ్వాసం ఎప్పుడైనా సరే మనల్ని క్రియను డిమాండ్ చేస్తుంది. ఒక ప్రాణం లేని బాడీ ఊరికే నేను నమ్ముతున్నాను అని చెప్పి నమ్మి ఏమీ చేయకుండా ఉండే వ్యక్తి రెండు ఒకటే. ప్రాణం లేని శరీరం ఎలాగో, మృతమైనటువంటి ప్రాణం లేని శరీరం ఎలాగో, క్రియలు లేని విశ్వాసం అలాంటిది అని యాకోబు పత్రికలో చదువుతాం. ఇక మూడో మాట ఇందులో మేలు చేయుము అని చదువుతాం. మొదటి దేశమందు నివసించుట, రెండు నమ్మిక ఉంచుట, మూడోది మేలు చేయడం అనే మాటకి జదక అనే మాట మీకు జ్ఞాపకం చేస్తాం. సో జదక అనే మాట, ఈ యొక్క మేలు, నీతి, జదక్ అనే మాటకి నీతి అని అర్థం. నీతి అనే పదం నుండి జదక అనే పదం అనగా ఆఫరింగ్, లేకపోతే జదక అనే మాటకి చారిటీ అని అర్థం.
చారిటీ అనే పదం అంత స్పష్టంగా సరిపోకపోవచ్చు కానీ బట్ జదక్ అనే మాటకి చారిటీ, జదక్ అంటే నీతి, నీతి క్రియలు అంటే చారిటీ అని అర్థం. సో చారిటీ చేయడం అంటే అర్థం ఏంటి? చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. జదక అనే మాట దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆల్రెడీ మనం దాని గురించి ధ్యానించుకున్నప్పుడు దాని గురించి అనేక విషయాలు మాట్లాడుకున్నాం. మనకున్న దాంట్లో నుంచి దేవుడు మనకు ఏమేమైతే అనుగ్రహించాడో, దేని విషయంలో అయితే మనము బాధ్యతల విషయంలో కానీ పొజిషన్ విషయంలో కానీ ఏదైతే మనము తృప్తిగా ఉన్నామో, ఆ తృప్తి పొందుకున్న తర్వాత ఆ కలిగిన దాంట్లో నుంచి లేని వాళ్ళ కోసం తీసి ఏదో ఒకటి ఇవ్వడాన్ని, లేని వాళ్ళకు అది తీసి ఇవ్వడాన్ని జదక అంటాం. జదక అనేది ఇచ్చేవాడిని పైనుంచి తీసుకునేవాడిని కింద ఉంచడం. ఇచ్చేవాడు తృప్తిపడి దేవుణ్ణి నమ్ముకుంటే కానీ, చాలాసార్లు ఏమనుకుంటామంటే నేను ఇవన్నీ ఇచ్చేస్తే నాకెలాగా అని ప్రశ్నిస్తాను. దేవుడు మనల్ని ఒకటి ప్రేరేపించి ఇది పరిచయ కోసం ఇచ్చేయి అని చెప్తే అది దేవునికే ఇచ్చేస్తే నాకెలాగా అనే ప్రశ్న మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేశమందు నివసించి నమ్ముకొని మేలు చేయుట అనే మాటను చూస్తూ ఉన్నాం. మేలు చేయుట, ఏం మేలు చేయాలి, ఎలా మేలు చేయాలి? మేలు చేయడం అంటే అర్థం ఏంటి? మేలు చేయడం అంటే ఏదైనా ఉపకారం, ఏదైనా మేలు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఉన్నవాడు తనకున్న దాంట్లో నుంచి తృప్తిగా ఉండి దేవుని యందు నమ్మిక ఉంచగలిగినప్పుడు మాత్రమే తన హృదయాన్ని, తన గుప్పిల్ని విప్పి లేనివానికి, లేకపోతే అక్కర్లో ఉన్నవానికి, అవసరంలో ఉన్నవానికి దాన్ని ఇస్తాడు. ఆ ఇవ్వడం అనేది ఏదైతుందో, ఆ ఇచ్చేటప్పుడు వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. ఈ మేలు చేయటం అనే మాటకి చారిటీ అని మాట్లాడుకున్నాం. అంతేకాదు, మేలు చేయడం అంటే అందరం అనుకుంటాం మంచి పని అని. నాట్ జస్ట్ మంచి పని, చారిటీ, లిటరల్లీ చారిటీ అని అర్థం. అది ఆ చారిటీ అనే దానికి చాలా లెవెల్స్ ఉన్నాయి. అంటే ఒక భూమి మీద లేకపోతే సంఘంలో ఏదో ఉపయోగపడే పని చేయడం, లేకపోతే సమాజంలో విశ్వాసులైనటువంటి ఒక విశ్వాస సమాజంలో ఉపయోగపడే విధంగా ఏదైనా జీవించడం, చేయడం, హెల్ప్ చేయడం ఏదైతుందో దాన్ని జదాకా అంటాం. అంతేకాకుండా ఈ జదాకా చేసేటప్పుడు ఈవెన్ వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ అ సింగిల్ థ్యాంక్స్. ఎవరన్నా నాకు కృతజ్ఞత చెల్లిస్తారేమో, థ్యాంక్స్ అంటారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే దాన్ని మేలు లేకపోతే జదాకా అనరు. మరొకసారి, జదాకా చేయడం అంటే నాట్ గివింగ్ జస్ట్ చారిటీ కాదు. జదాకా అనేది బ్యాలెన్స్ చేయడం అని అర్థం. అంటే ఆ యొక్క ఉన్న స్థితిలో నుండి లేని వాడిని ఆదుకునే విధంగా ఒకరి కోసం ప్రార్థన చేయడం అవ్వచ్చు, ఒకరికి ఉపకారం చేసే విషయం అవ్వచ్చు, ఒకరికి అవసరంలో సహాయం చేయడం అవ్వచ్చు. అంతేకాకుండా ఒక వ్యక్తికి సువార్త లేకపోతే దేవుని వాక్యాన్ని అందించి ఎంకరేజ్ చేయడం కూడా చారిటీతో సమానం. అయితే విషయం ఏంటంటే, ఆ చారిటీ చేసేటప్పుడు వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఈవెన్ అ సింగిల్ థ్యాంక్స్ చెప్పాలి, థ్యాంక్స్ చెప్పలేదు, థ్యాంక్స్ చెప్తే బాగుండు అనే ఆలోచనతో చేసేదాన్ని చారిటీ అనం. అంటే మేలు చేయడం అనే మాటకి చారిటీ చేయడం అంటే నాకు దేవుడిచ్చిన దాంతో నేను తృప్తిగా ఉన్నాను అనేవాడు, లేకపోతే దేవుడిచ్చిన దాంతో నేను తృప్తిగా ఉన్నాను, దేవుని యందు నేను నమ్మిక ఉంచాను అనగలిగిన వాడు మాత్రమే ఈ మేలు, జదకా, ఆఫరింగ్ లేకపోతే ఏదైనా ఇవ్వగలడు దేవునికి. చాలామంది దేవునికి ఇవ్వడానికి వెనక్కి పోతాం. ఎందుకని వెనక్కి పోతామంటే ఇది ఇచ్చేస్తే నాకెలాగా, నమ్మిక లేదు కనుక మనం ఇవ్వలేము. అందుకే అంటున్నాను, ఉన్న దాంట్లో తృప్తిగా ఉన్నవాడు. 2, ఆ యొక్క దేవుని యందు నమ్మిక ఉంచగలిగిన వాడు. 3వది, మేలు చేస్తాడు. తర్వాత 4వ విషయం, ఉట్టి మేలు చేస్తే అంటే నా దగ్గర ఉన్న చాలామంది ఏమనుకుంటారంటే జస్ట్ ఆఫరింగ్స్ వస్తాయి, వ్యక్తి కనపడరు కానీ వాళ్ళ ఆఫరింగ్స్ కనపడతాయి. ఈ వ్యక్తులు ఎప్పుడు మందిరంలో కానీ లేకపోతే పరిచర్లో కానీ కనపడకుండా వాళ్ళ ఆఫరింగ్స్ మాత్రమే కనపడతాయి. ఇలాంటి వాళ్ళు గమనించండి ఒకసారి. దేవునికి మన ఇచ్చే అర్పణలు మాత్రం కాదు కానీ వ్యక్తి కనపడాలి. పాత నిబంధన కాలంలో లేకపోతే ఆ యొక్క అర్పణ అర్పించేటప్పుడు తల మీద చేయి పెట్టాలి. అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక 4 బౌళ్ళు అర్పించమని ఎవరికో డబ్బులు పంపిస్తే వాళ్ళు కొని అర్పిస్తే అలా కాదు, అర్పించేవాడే వచ్చి నిలబడాలి. అర్పించే ఆరాధికుడు ఖచ్చితంగా వచ్చి నిలబడి ఆ యొక్క పశువు తల మీద చేయి పెట్టి నాకు బదులు ఇది అని చెప్పాలి.
అంతేగాని ఎంత గొప్ప రాజైనా, ఎంత గొప్ప హై పొజిషన్లో ఉన్నప్పటికీ నేను ఈరోజు రాలేను అంటానికి లేదు. ఆ వ్యక్తి రావాల్సిందే. సో సత్యమును అనుసరించుట అనే మాటకి ఏ వాక్యమైతే మనం వింటున్నామో, ఏ వాక్యమైతే సత్యము అని వింటున్నామో దాన్ని అనుసరించుట. మరొకసారి జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క 3వ వచనంలో 5 మాటలు ఉన్నాయి. 5 మాటలు రాయబడి ఉన్నాయి. 1, దేశమందు నివసించుట. దేశమందు నివసించుట అంటే ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం. 2, యెహోవా యందు నమ్మిక ఉంచుట. మనకి ఆ పొజిషన్లో, మనల్ని ఆ పొజిషన్లో కూర్చోబెట్టిన దేవుడు మనకు ఆ బాధ్యతని ఇచ్చి ఆ స్థలంలో నమ్మి మనకిచ్చాడు. ఒకరు సేవకుడైనా, ఒకడు తండ్రి అయినా, ఒకరు కుమారుడైనా, ఒక భర్త, ఒక భార్య, ఆ పొజిషన్ దేవుడు నీకు ఇచ్చాడంటే ముందు దేవుడు నిన్ను నమ్ముతాడు. నిన్ను నమ్మి దేవుడు మనకిచ్చాడు. ఓకే, ఉన్న దాంట్లో తృప్తిగా ఉండడం 1. 2వది ఆ దేశమందు నివసించి తృప్తిగా ఉండి, రెండవ విషయం ఏంటంటే నమ్మిక ఉంచి, 3వది మేలు చేయుట. ఇక 4వది సత్యమును అనుసరించుట. మేలు చేయడం, తర్వాత అంత మాత్రం అయిపోలేదు కానీ సత్యమును అనుసరించుట అనగా సత్యమును అనుసరించుట. ఒకసారి వచనాన్ని జ్ఞాపకం చేసుకొని ఈరోజు మనం ముగించుకుందాం. ఇక యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక మనం చూస్తాం. ఒకసారి 3వ యోహాను పత్రిక 2వ వచనాన్ని జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి. 3వ యోహాను పత్రిక. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను. నీ యొక్క సోల్ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నీకోసం ప్రార్థన చేస్తున్నాను. సోల్ వర్ధిల్లడం అంటే ఏంటో 3వ వచనం మాట్లాడుతుంది. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు అని, సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించింది. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ఇంకా అంతకంటే ఎక్కువ సంతోషం లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నారు. వారు నీ ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తం బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. ఓకే, తర్వాత 8వ వచనం. మనము సత్యమునకు సహాయకుల మగునట్టు అట్టి వారికి ఉపకారము చేయ బద్ధులమై ఉన్నాం. సత్యమునకు మనము సహాయకులమట. సత్యము బాగా వినాలి ఒకసారి మాట. దీని గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. మనము సత్యము కాదు కానీ సత్యమునకు సంఘము సత్యమునకు స్తంభము అని చెబుతాం. సో సత్యానికి మనం సహాయకులం. సత్య సువార్తను విని నమ్మి సత్యమును అనుసరించుట అనగా ఆ సత్యంలో కొనసాగడం కోసం మనం ఏం చేయాల్సి ఉంది గమనించండి ఒకసారి. ఈ యొక్క ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎలాగా తెలిసింది నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు అంటే నీవు సత్యమును అనుసరించి నడుచుకున్నావని నీ సహోదరులు వచ్చి నిన్ను చుట్టూన్నవారు, నిన్ను చూసేవారు నీ గురించి సాక్ష్యం చెప్తున్నారు. బాగా వినాలి ఒకసారి. సత్యమును అనుసరిస్తున్నటువంటి వ్యక్తిని యోహాను నేను చూశాను అంటలేడు. నేను చూశాను కాబట్టి అని చెప్పట్లేదు. కానీ సత్య ప్రవర్తనను గురించి ఎవరో సాక్ష్యం చెప్పారు. అంటే మన సత్యమును అనుసరించుట అనే 3వ లేకపోతే చివరి మాట ఏదైతే ఉందో, నీవు దేశమందు నివసించి యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, సత్యమును అనుసరించము. ఆ సత్యమును అనుసరించుట అనే మాటకి అర్థం ఏంటంటే, ఏ వాక్యమైతే మనం విన్నామో, ఏ వాక్యమైతే మనం గ్రహించామో, అర్థం చేసుకున్నామో, ఏ వాక్యమును బట్టి అయితే మనం జీవిస్తున్నామో దాంట్లో అనుసరించి నడుచుకుంటూ ఉంటే మనల్ని చూసిన వారు సాక్ష్యం చెప్పినప్పుడు, మన సాక్ష్యం మనం చెప్పుకోవడం కాదు, మనల్ని చూసిన వారు మన గురించి సాక్ష్యం చెప్పినప్పుడు అది సత్యమును అనుసరించి నడుచుకుంటా అంట. అలాంటి సాక్ష్యం దేవుడు మనందరికీ దయచేయునుగాక. సత్యమును అనుసరించి నడుచుకుందాముగాక. సత్యం అనే మాటకి ఇంకొక మాటలో చెప్పాలంటే
ఫెయిత్ఫుల్నెస్ అని అర్థం. సత్యం అనే మాటకి ఫెయిత్ఫుల్నెస్, నమ్మకత్వము అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమంతా కూడా ఈ 37వ కీర్తన 3వ వచనం మీద మన మనస్సు ఉంచుతాం. ఎక్కడైతే మనం తృప్తిగా లేమో, అనగా దేవుడు నాకు ఇచ్చిన పొజిషన్ బాగా గమనించండి ఒకసారి. తృప్తిగా ఉండడం అనే దాంట్లో అక్కడ సెటిల్ అవ్వడం అని కాదు, కానీ ఆశపడొద్దు అని చెప్పట్లేదు, కానీ లేదా దేవుడు మన అభివృద్ధి యందు ఆనందించే దేవుడు ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసం వలన దేవునికి ఇష్టలంగా కూడా మారుతాం. ఆ ఇష్టమైనటువంటి మనం మేలు చేయాలి మరియు సత్యం అనుసరించాలి. ఈ 4 మాటల మీద మన దృష్టిని ఈ దినమంతా నిలుపుదముగాక. సో దేవుడు అలాంటి సత్యం అనుసరించే భాగ్యము, సాక్షులమై ఉండే భాగ్యము మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల నుంచి కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి ఇంకొక దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇంకొక నూతనమైన దినంలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇది వరకు ఎప్పుడు చూసినటువంటి దినం కాదు. ఈ జూన్ నెల 12వ తేదీ ఏదైతే మన ముందుందో ఆ దినమంతా చాలా ప్రత్యేకమైన మేలైనటువంటి దినంలోనికి మనం వెళ్తున్నప్పుడు అందులో దేవుడు మనకు చేసే మేళ్ళు దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒక్కసారి ప్రార్థన చేద్దాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు. 37వ కీర్తన 3వ వచనాన్ని బట్టి మీకు వందనాలు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి దేవుని యందు విశ్వాసం ఉంచి మేలు చేస్తూ సత్యం అనుసరించే భాగ్యం మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సాక్ష్యంలో దీవించండి ప్రభు. అయినా మీకు వందనాలు. ఈ దినము నాతో పాటు ఏకీభవించి ఇదిగో జూమ్లో ఆన్లైన్లో ఉన్న వారు, యూట్యూబ్లో ఆన్లైన్లో జాయిన్ అయిన వారు అందరిని బట్టి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. మీ యొక్క కృపచేత వారిని దర్శించండి. ఒకసారి వారి మీద మీ కనికరం ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తున్నాం. స్తోత్రమునైనా మీకే వందనాలు. మీ యొక్క సన్నిధిని బట్టి మీకు వందనాలు. ఏకీభవించి మేము ఇంతవరకు చేసిన ఇదిగో మా పక్షంగా మీరు జరిగించిన కార్యాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగించండి. ఈరోజు మేము విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. ఈ దినానికి మాకు అనుగ్రహించిన డైరెక్షన్, ఇన్స్ట్రక్షన్ బట్టి మీకు వందనాలు. మేము విన్న మాటకి లోబడి మీ యొక్క వాక్యం అనుసరించే వారంగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. ఏకీవించిన ప్రతి ఒక్కరిని మీ కృప కిందకి తీసుకొస్తున్నాను. దర్శించి ఆశీర్వదించి స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను. సమస్త ఆధిపత్యము, అధికారము మీకే ఆరోపిస్తూ మీ నామానికే ఘనత, మహిమ, ప్రభావం అనిపిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఏకీవించిన ఒక్కొక్కరిని మీ యొక్క కృప కిందకి తీసుకొస్తున్నాం. వారి అవసరాలు, అక్కర్లు తీర్చండి ప్రభు. ఈరోజు వారి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో అత్యధికమైన విజయం దయచేయండి. వారి హృదయ వాంఛలు తీర్చబడినట్లుగా తృప్తిని, సంతృప్తిని, సత్యం అనుసరిస్తూ మేలు చేస్తూ మీ అందు నమ్మిక ఉంచే జీవితం ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకుంటూ, స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినేంత వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.